నేను అమాయకుణ్ణి, నాకేమీ తెలీదు, నేనేం పాపం చేయలేదు, నా భార్య అంటే నాకు చచ్చేంత ప్రేమ, నా భార్య నేనెందుకు చంపుకుంటాను, నా భార్య బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోయింది. ఈ కథలన్నీ మీడియాకి చెప్పాడు. తీరా సీన్ కట్ చేస్తే రాధా గాయత్రి వాళ్ళ ఫాదర్ చేసిన న్యాయ పోరాటం, అతను సేకరించిన ఆధారాలు, అతను పోలీసుల ముందు పెట్టిన వివరాల ప్రకారం శ్రీచరణే రాధా గాయత్రిని చంపాడు, అంటే భర్తే భార్యని చంపాడు అనేటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణ. ఇంకా ఈ రాధా గాయత్రి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ అసలు నిజం ఏంటన్నది తెలియదు. కానీ ఇప్పుడు శ్రీచరణ్ ఎక్కడ, ఫోన్ స్విచ్ ఆఫ్, ఎక్కడున్నాడో తెలియదు. మరి నిజంగా ఏ తప్పు చేయకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి పరారీలో ఉండాల్సిన అవసరం ఏంటి? ఎందుకు పరారీలో ఉన్నాడు? ఎందుకు పోలీసు విచారణకు సహకరించట్లేదు? పోలీసు విచారణకు దూరంగా పరారీలో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే దీన్ని బట్టి ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? పైగా వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు, ముందే ప్లాన్ చేసుకొని రాధా గాయత్రిని ముస్సోలి తీసుకెళ్లి చంపేశాడు. ముందు ఇతను వెళ్ళాడట, శ్రీచరణ్ ఢిల్లీ వెళ్ళాడట, దాని దగ్గర అన్ని ప్లాన్లు చేసుకున్నాడట. చేసుకున్న తర్వాత నా బర్త్డే మనం ఉత్తరాఖండ్ ముస్సోలిలో సెలబ్రేట్ చేసుకుందాం, ఎత్తైన కొండల మీద సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి తీసుకెళ్ళాడట. తీసుకెళ్లే ముందు తెగ ప్రేమ నటించాడట, ఎవరికి అనుమానం రాకుండా. చాలా ఇప్పుడు తప్పు చేసేవాడు ఏం చేస్తాడు, ముందు నటిస్తాడు కదా. తెగ ప్రేమ నటించాడట, నటించి తీసుకెళ్ళి నాశనం చేశాడు. ఇది రాధా గాయత్రి వాళ్ళ ఫాదర్ ఆరోపణ. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. కానీ మీడియాని కూడా బాగానే నమ్మించాడు. ఇప్పుడు రాధా గాయత్రి చనిపోయిన తర్వాత కూడా తను నార్మల్ డెత్తే, బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయింది, నిజానికి బ్రెయిన్ స్ట్రోక్ అని ఇతను ఎలా చెప్పగలడు? ఇతను డాక్టరా? ఇది వాళ్ళ ఫాదర్ వేస్తున్న ప్రశ్న. బట్ చూడాలి ఏం జరిగింది అనేటువంటిది. మొత్తానికి అయితే ఇప్పుడు శ్రీచరణ్ ఎక్కడ ఉన్నాడు అనేది తెలియదు. ఫోన్ స్విచ్ ఆఫ్, కనపట్లేదు, పరారీలో ఉన్నాడు, పోలీస్ ఎంక్వైరీకి కూడా రావట్లేదట. బట్ చూడాలి ఎన్నాళ్ళు తప్పించుకుంటాడు, ఎన్నాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాడు, ఎన్నాళ్ళు పరారీలో ఉంటాడు. మనం ఫైన్ డే పోలీసులు ఎదుటి ఆధార్ కాక తప్పదు కదా. చాలామంది చేసే తప్పదే. మేము ఇప్పుడు పరారీలో ఉంటే, అంటే ఇప్పుడు పరారీలో ఉంటే ఎన్నాళ్ళు ఉంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు, తర్వాత అయినా బయట సమాజంలోకి రాక తప్పదు కదా. అప్పుడైనా చట్టం ముందు సమాధానం చెప్పక తప్పదు కదా. ఇప్పుడు అతను పరారీయే అతని మీద ఉన్న అనుమానాలు పెంచుతుంది. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.